కేరళ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు మేము అన్ని పథకాలు అమలు చేసినాం అనేసి కూడా అక్కడ ప్రచారంలో చెప్తున్నారు. నిజంగా అమలైనాయి అంటే అన్ని పథకాలు తెలంగాణలో? మీకు ఒక ముచ్చట చెప్తా. ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలే గాని 420 హామీలే గాని ఏది చేయలేడని ఇక్కడ ప్రజలకు తెలుసు. కేరళ ఎంత దూరం ఉందండి, మరీ మొత్తం అవుట్ ఆఫ్ మొత్తం ఏదో దేశంలో లేదు కదా, ఇప్పుడు మన భారతదేశంలోనే ఉంది. ఇప్పుడు ఈడ చేసేది ఆంధ్ర ప్రజలకు తెలుస్తుంది. ఆంధ్ర వాళ్ళు కూడా కేసీఆర్ గారి పాలన వస్తేనే మంచిగా ఉంటది అని అంటారు. అటువంటప్పుడు కేరళ రాష్ట్రంలో తెలియదా ఏంది? ఆయన ఏదో పోయి ప్రచారం చేసి 4 ముచ్చట్లు మాట్లాడతా అంటే, ఇప్పుడు సోషల్ మీడియా మీకు తెలుసు, మీరు ఏది ఉన్నా కానీ సోషల్ మీడియాలో వేస్తారు. ఇప్పుడు ఇల్లులు గుల్లగొడుతున్నాడు, ఆ ఇల్లులు గుల్లగొట్టేది పక్క రాష్ట్రాలకు తెలుస్తలేదా? ఖచ్చితంగా ఇక కళ్ళబొల్లి కబర్లు ఏంది అని అంటే ఆయన చెప్పడం ఒకటే, నీటి మీద బుడగల్ లాంటి మాటలు మాట్లాడడం ఆయనకు అలవాటు. ఆ బుడగల మాటలు బుడుబుంగల మాటలు కొద్ది రోజులకే పరిమితము. ఖచ్చితంగా వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 10 మంది ఇప్పుడు 10 మందిని రాజీనామా చేసి బరిలోకి దిగమనేది ఉండే. 10 మంది రాజీనామా చేసి కూడా బరిలోకి దిగలేరు, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్పేసి ఒత్తాసు కాంగ్రెస్ కు వలుకుతున్నారు, గుంపు మేసిరికి వలుకుతున్నారు. అంటే ఈడ ఏంది అని అంటే జస్ట్ ఆయన మాటల కారి అని ఒక బుడుబుంగలోడు డోలు పట్టుకొని బుడుబుంగల మాటలు ఎట్లా మాట్లాడతాడు అట్లనే మాట్లాడతాడు గుంపు మేసిరి అని యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, పక్క రాష్ట్రాలకు తెలుసు, ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. ప్రజలకు ముఖ్యంగా నాయకుల కంటే ప్రజలకు బాగా తెలుసు ఆయన చేసే పరిపాలన ఎట్లుంది, ఆయన చేసే విధానం ఎట్లుంది. అంటారు కదా హాతికే దాత్ దికానికే కూర్చో ఖానికే కూర్చో అన్నట్టు ఆయన మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన చాతగాని ఒక దద్దమ్మలాగా చాతగాని సన్నాసి ఏమన్నంటే బూతులు ఏమి ఇచ్చిండయ్యా తెలంగాణ రాష్ట్రానికి అంటే బూతులు ఇచ్చిండు, పిల్లలకు బూతులు నేర్చుకోమని బూతులు ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే పేద ప్రజలని ఇల్లులు గులగొట్టి, ఎందుకంటే వాళ్ళ అన్నకేమో ఇప్పటి వరకు ఒక నోటీసు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ అన్న ఇంటి కాదు కదా, దరిదాపులో కూడా ఎవ్వరు ఇట్లా పోలేరు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకో ముచ్చట ఏంటంటే సీతక్క ఇప్పుడు స్కామ్ అయ్యింది అని అంటే దాన్ని వివరణ ఇచ్చుకోవాలా. ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆమె ఒక మంత్రిగా ఉండి ఆ మంత్రిగా బిహేవ్ చేస్తుందా? చెప్పుతో కొడతా అని అంటారు. అంటే మాకు చెప్పులు లేకనా మేము వేసుకోలేము. నువ్వు ఇప్పుడు మంత్రి వై కాస్ట్లీ చెప్పులు వేసుకుంటూ ఉండొచ్చు, కాస్ట్లీ చెప్పుతోటి దెబ్బ సరిగా రాకది. కానీ మాది రఫ్ అండ్ టఫ్. మేము ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల బాధ తెలుసు, ప్రజల అన్ని మా చెప్పు దెబ్బ చాలా ఉంటది. కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది, మేము ఆ మాటలు మాట్లాడం. మీరు నిజంగా తప్పు చేసి ఉంటే, తప్పు చేయకుండా ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పాలా, ఏమని మేమేం తప్పు చేయలేము ఇది అని క్లారిటీ ఇవ్వాలా. గాని చెప్పుతోడు కొడతా అని అంటాడు. మళ్ళీ ఇంకోడాడు రామగుండం ఎమ్మెల్యే వాడేదో నరుకుతా చేస్తా అని మాట్లాడుతున్నాడు. వాడు నరుకుతే నరికించుకోవడానికి చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నామా? ఆ అసెంబ్లీలో ఈ గుంపు మేస్త్రి అన్నాడు ఏమని, పైల్వాన్ లక్కు ఉంటాడు అది ఇది అని చెప్పేసి. ఆ పైల్వాన్లు గీల్వాన్లు మేము పైల్వాన్లం అయితే పోలేమయ్యా సామి, మేము పైల్వాన్లం అయితే దిగలేము బరిలోకి. మేము ప్రజల బాధ తెలుసుకొని ప్రజల్లోకి పోయి ప్రజల బాధ ఏందో తెలుసుకొని మేము ప్రజల్లో తిరిగినాం. గాని మీరు పైల్వాన్లు ఉంటేంది ఏది ఉంటేంది, మీరు ఏదో నేలకేసి కొడతారు, మీరు నేలకేసి కొట్టుడు గీలకేసి కొట్టుడు కాదు. ప్రజలు మిమ్మల్ని తొక్కి పాతాళానికి, మీ సీఎం గారి మాటలే ఇవన్నీ, ప్రజలు మిమ్మల్ని తొక్కి బొందబెట్టడానికే రెడీ ఉన్నారు. అది చూసుకోండి మీరు. సో ఇది పాత ముచ్చట ఉండొచ్చు కానీ ఇప్పటికీ దానం గారు బీఆర్ఎస్ లోనే ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడా అనేసి ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. మీ అంచనా ప్రకారం ఎవరు ఎలా ఉన్నారు? అయ్యో ఒక్కటి ముచ్చట చెప్తా. ఎందుకంటే నేను ఖైరతాబాద్ నివాసిని కాబట్టి నేను బీఆర్ఎస్ కు పని చేసిన 2 సార్లు అయిన ఎలక్షన్లలో మేము పని చేసినాం. కాకపోతే ఆయన చెప్పుకుంటలేడు. మొన్న అసెంబ్లీలో కూడా మా సీఎం గారిని తిడుతున్నారు, సీఎం గారి ఫ్యామిలీని తిడుతున్నారు. ముందు నోరుతోటి ఒప్పుకోండి. మీరు ఏ సీఎం గారిని అంటున్నారు? కేసీఆర్ గారు దిక్కున్నారా, రేవంత్ రెడ్డి దిక్కున్నారా? మీరు కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా? ఇప్పుడు లేబుల్ ఏమో మాది, బ్రాండ్ ఏమో మాది. కేసీఆర్ గారు బ్రాండ్ పెట్టుకున్నారు, లేబుల్ ఏమో బీఆర్ఎస్ అని. కారు గుర్తు మీద గెలిచిండ్రు. దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ గా వచ్చి మీరు చూసినట్టయితే ఏడవైనా కానీ కండు వేసుకుంటలేడు. కండు వేసుకో ఏమన్నా అంటే అభివృద్ధి కోసము వాళ్ళు వస్తున్నారు, మేము పని చేస్తున్నాము అన్న మాటని మాట్లాడుతుండు. ఇంకోటి బ్యానర్లలో అంటే అభిమానం కొద్ది వేసుకుంటున్నాడు అంటు. మళ్ళీ ఆయన ఎందుకు స్వతహాగా ఒప్పుకుంటలేడు? నేను బీఆర్ఎస్ లో గెలిచి కేవలం
నా ఆస్తులను కాపాడుకోవడానికి, నా ఆస్తులను కూడబెట్టుకోవడానికి. ఎందుకంటే ఆయన సంగతి తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోవడం, ఆ పార్టీలో సంపాదించుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు, ఒదిగింది ఏం లేదు. కానీ ఆయన ఒప్పుకుంటలేడు. చెప్తున్నా కదా, వాళ్ళు నిజంగా నిజాయితీగా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఏ పార్టీలు ఉండో ముందు ఒప్పుకోవాలి కదా నాగేందర్ గారు. కాంగ్రెస్ ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే వెళ్తుంది అనేసి కూడా చెప్తున్నారు, నిజంగా వెళ్తుందా? రాజ్యాంగం ప్రకారం వెళ్తే సన్నాసి ఒక గుంపు మేస్త్రి గిదే 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహానికి ఏ రోజన్నా వచ్చి కాళ్ళకు దండం పెట్టిండా? ఏ రోజన్నా ఒక దండ వేసినా? ఈ 3 ఏళ్లలో నువ్వు గెలిచినాక నువ్వు ఎవరి పుణ్యాన్ని గెలిచినవురా నాయన? ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యాన్ని నువ్వు గెలిచినోడివి. మళ్ళీ ఏ రోజన్నా వచ్చి ఇక్కడ దండేసినావా? ఏ రోజన్నా వచ్చి ఇక్కడ నువ్వు కాళ్ళు మొక్కినవా? రాత్రి కేవలం అనౌన్స్మెంట్ మాకు మెసేజ్లు రాగానే హడావుడి, కేటీఆర్ గారు ఈడికి వస్తున్నాడు అనగానే హడావుడి సోషల్ మీడియాలో, రేపు రేవంత్ రెడ్డి వస్తుందని. అంటే జస్ట్ ఈయన నీటి మీద బుడగల్లాంటి మాటలే తప్ప ఈయన చేసింది ఏం లేదు, తెలంగాణ ప్రజలకు ఒదిగింది కేవలం ఆయన ఆస్తులు. ఆయన ఎందుకంటే మూటలు ఢిల్లీకి పంపించాలి, ఈయన పదవు కాపాడుకోవాలి, ఈయన అన్నదమ్ములకు అల్లుడికి అన్ని మూటలు అప్పచెప్పాలి. ఇదే నినాదం తోటి గద్దెనెక్కి కూర్చున్నాడు. కానీ ఆ గద్దెని దించే రోజు కూడా వస్తది, ఖచ్చితంగా వస్తది.